చెంపకి ఎక్కడ ఈ రోజు కూడా లేటేనా? ఈ రోజు అయితే నేను ఆలస్యంగా వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చానా? హలో, వాకింగ్ వెళ్ళాల్సిన రోజు కూడా ఇలాగే చేసావు తెలుసా? ఆ విషయం ఇంకా మనసులో ఉంచుకున్నావేంటి? ఈ రోజు నేను ఇంటి నుంచి వస్తూ ట్రాఫిక్లో ఇరుక్కుపోయానుగా. అయితే ఈరోజు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అంటావు. హే, నేను నీకు చెప్పాలి, ఈ రోజు నుంచి ఆఫీస్కి వస్తుండగా బైక్ ప్రాబ్లం వచ్చింది, దారిలో ఆగిపోయింది. ఓ, బండి నడుస్తోందా? అసలు ఏం జరిగింది? నాకు తెలీదు. మెకానిక్ దగ్గరికి వెళ్తే పిస్టన్లో ఏదో లోపం ఉందని చెప్పాడు. ఇప్పుడు నీ బైక్ ఫిక్స్ అయిందా లేదా? బాగానే రిపేర్ చేశారు, కానీ పిస్టన్ వ్యవహారం అర్థం కావట్లేదు. ఈ పిస్టన్ స్పెషల్ ఏంటి, ఇంజన్ సంగతి ఏంటి? పిస్టన్ని చాలా లైట్గా తీసుకోకు. కొన్ని కంపెనీస్ కేవలం పిస్టన్లు అమ్మే కోట్లు సంపాదిస్తున్నాయి తెలుసా? నిజమా? అయితే అలాంటి కంపెనీ గురించి నాకు కూడా చెప్పు ప్లీజ్. ఎస్, కొంచెం ఓపిక్గా ఉండు. ఈరోజు నేను నీకు శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ అంటే SPRL అనే పిస్టన్ తయారు చేసే కంపెనీ గురించి చెప్తాను. మొదట దాని వ్యాపారం సంగతి చూద్దాం, బాగా అర్థం చేసుకో. ఓకే, శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ అంటే SPRL 1972లో ఏర్పాటైంది. ఆటో పరిశ్రమ కోసం పిస్టన్లు, పిస్టన్ రింగ్స్, ఇంజిన్ భాగాల తయారీలో పేరు పొందింది. ఈ కంపెనీకి 5 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. పిస్టన్తో పాటు దానికి సంబంధించిన రంగంలో SPRL ఒక ముఖ్యమైన కంపెనీ. దాదాపు ప్రతి విభాగంలోని ప్రధాన ఉత్పత్తుల్లో ఈ కంపెనీ 40 నుంచి 45% మార్కెట్ వాటాను కలిగి ఉంది. SPRLకి భారతదేశంతో పాటు విదేశాల్లో వ్యాపారం ఉంది. కంపెనీకి భారతదేశంలో ఆఫ్టర్ మార్కెట్ ఆపరేషన్స్లో 1200 కంటే ఎక్కువ టచ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ తన ఉత్పత్తులను 45 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తోంది. SPRL 2 వీలర్స్, ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, రైల్వేస్, డిఫెన్స్ లాంటి విభాగాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. ఈ కంపెనీ పిస్టన్స్, పిస్టన్ పిన్స్, రింగ్స్, ఇంజిన్ వాల్స్ వంటి కోర్ ప్రోడక్ట్స్ ని టాప్ ప్లేస్ లో చేస్తుంది. CNG ఇంజన్లలో 90% వాటా ఈ కంపెనీదే. ఇదొక్కటే కాదు, ఈ కంపెనీ టాటా, అశోక్ లేలాండ్ ట్రయల్స్ లో నడుస్తోన్న హైడ్రోజన్ బస్సులకు పిస్టన్స్ సరఫరా చేస్తుంది. దేశీయ కంపెనీల అవసరాలు, ఖర్చుల ప్రకారం దాని సొంత R&D సామర్థ్యంతో 4 దశాబ్దాల బలమైన సాంకేతిక భాగస్వామ్యంతో ఈ సంస్థ పూర్తి పరిష్కారాలను అందిస్తుంది. SPRL ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్, రాజస్థాన్లోని ఫత్రెడీలో పిస్టన్స్, పిస్టన్ పిన్స్, పిస్టన్ రింగ్స్, ఇంజిన్ వాల్స్ తయారీ యూనిట్లున్నాయి. ఇదే కాకుండా తమిళనాడులోని కోయంబత్తూర్లో కంపెనీకి ఎలక్ట్రిక్ మోటార్స్, మోటార్ కంట్రోలర్స్ తయారీ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ మధ్యప్రదేశ్లోని పీతంపూర్లో కొత్త తయారీ యూనిట్ ని ఏర్పాటు చేయబోతోంది. ఈ కంపెనీ ఆదాయంలో 82% దేశీయ మార్కెట్ నుంచి 18% ఎగుమతుల నుంచి వస్తుంది. ఎగుమతుల గురించి చెప్పాలంటే ఈ కంపెనీ UK, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, చైనా, USA, స్పెయిన్, రొమానియా, టర్కీ, జపాన్, థాయిలాండ్, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో కేటర్స్ కు ఆటో కంపెనీల అవసరాలను అనుగుణంగా ఎగుమతిని అందిస్తుంది. భారతదేశంలోని కస్టమర్ల జాబితాలో మారుతి, మహీంద్రా, హోండా, ఫోర్డ్, నిసాన్, టాటా, బజాజ్, హీరో, TVS, యమహా, అశోక్ లేలాండ్, డైమ్లర్, VE కమర్షియల్, స్వరాజ్, మజ్దా ఇంకా అనేక కంపెనీలున్నాయి. JLR అంటే జాగ్వార్, ల్యాండ్ రోవర్, JCB, BMW, మోటోరాడ్, ఫోక్స్ వ్యాగన్, రోటాక్స్, ZF వాబో వంటి గ్లోబల్ కంపెనీలు కూడా ఈ కంపెనీ కస్టమర్ల लिस्ट लो ఉన్నాయి. श्रीराम पिस्टन्स और रिंग्स जो कंपनी है, ये एक बहुत पुरानी पिस्टन मैन्युफैक्चरिंग कंपनी है. पिस्टन एक बहुत क्रिटिकल कंपोनेंट होता है, इंजन कंपोनेंट होता है और ये बेसिकली कंपोनेंट मशीन्ड होता है, तो यहाँ पे मार्जिन्स भी अच्छे मिलते हैं. मोस्ट इम्पोर्टेंटली एक बार कोई पिस्टन मैन्युफैक्चरर कोई OEM को सप्लाई करने लगता है, तो उसकी जो बिजनेस ग्रोथ होती है वो एन्युटी बेस्ड होती है, यानी इनको ज्यादातर कोई रिप्लेस नहीं करता. और सबसे बड़ी बात, इनके पास जापानीज कोलैबोरेशन है. ये अभी इलेक्ट्रिक व्हीकल्स में भी एंटर कर रहे हैं. इलेक्ट्रिक व्हीकल्स में अलग अलग पार्ट्स पे ये फोकस कर रहे हैं, क्योंकि ये समझते हैं कि आने वाले एटलीस्ट कम से कम 5 और 10 साल में ये प्रॉपरली पोजीशन हो. लेकिन हमारा मानना है कि आगे भी IC इंजन से ही ज्यादातर रेवेन्यू आएगा, क्योंकि अभी भी इलेक्ट्रिक व्हीकल का जो पॉपुलेशन इंडिया में है वो इतनी तेजी से नहीं बढ़ेगा, क्योंकि प्राइसिंग अभी भी IC इंजन के फेवर में. तो मोटा मोटी ये ऐसी कंपनी है जो लगातार अच्छी कंसिस्टेंट ग्रोथ टॉप लाइन और प्रॉफिटेबिलिटी में दिखा रही है. और इस पॉइंट ऑफ व्यू से मुझे लग रहा है कि वैल्यूएशन भी अच्छा है और ग्रोथ पोटेंशियल भी अच्छा है, क्योंकि ऑटो सेक्टर आने वाले साल 1.5 साल की तेजी अगर होती है तो इसका फायदा ऐसे प्रोमिनेंट ऑटो कंपोनेंट सप्लायर को जरूर मिलेगा. నేను ఈ కంపెనీ వ్యాపారాన్ని అర్థం చేసుకున్నాను, కానీ మరింత వృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? కంపెనీని విస్తరించే ప్రణాళికల సంగతి ఏంటి మరి? ఓకే, అది నేను క్లియర్గా చెప్తాను, విను. ఈ కంపెనీ కోర్ ప్రోడక్ట్స్ దాని బలమైన స్థానాలను మరింత మెరుగుపరచడానికి ట్రై చేస్తోంది. ఇందుకోసం CNG, హైడ్రోజన్ లాంటి పర్యావరణ అనుకూల ఇంజిన్ ఆప్షన్స్ కోసం సొల్యూషన్స్ ని డెవలప్ చేయడంపై దృష్టి పెడుతోంది. జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ టెక్నాలజీ ప్రొవైడర్ల కంపెనీల సహకారంతో సరికొత్త టెక్నాలజీని తీసుకురాగలుగుతోంది. భారతదేశానికి ఇది సహాయపడుతోంది. దీంతో ఇంజనీరింగ్ రంగంలో కంపెనీకి ఉన్న తక్కువ ఖర్చుతో కూడిన నైపుణ్యం వల్ల కంపెనీ తన సామర్థ్యాలను మరింతగా విస్తరించుకుంది.
క్యాలెండర్ ఇయర్ 2020-22 టైంలో యూకే, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన యూరప్ కంట్రీస్లో విద్యుదీకరణ వేగం గత కొన్ని నెలలుగా తగ్గింది. అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో హైబ్రిడ్ వాహనాల వ్యాప్తిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాలపై పెరుగుతోన్న ట్రెండ్ నెమ్మదించినా అది SPRL లాంటి ఇంజన్ సరఫరా చేసే కంపెనీల వృద్ధికి సహాయపడుతుందని రుజువు చేస్తోంది. అలాగే దేశీయ మార్కెట్లో కూడా EV వాహనాల రంగంలో స్థిరత్వం ఉంది. వృద్ధి పరంగా చూస్తే గత ఏడాదిలో వృద్ధి రేటు 2 వారాల్లో 5-6%, PBలలో దాదాపు 2% ఉంది. కంపెనీ వ్యాపారం చాలా బాగుంది, అభివృద్ధి కోసం ప్రయత్నాలు కూడా చేస్తోంది. కానీ వ్యాపారంలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి కదా, అది చెప్పు. ఒక విషయం చెప్పు, ఎప్పుడైనా నేను నీ దగ్గర ఏమైనా దాచానా? ఇప్పుడు నేను ఇక కంపెనీ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళ గురించి చెప్తాను, జాగ్రత్తగా విను. కంపెనీ ఆదాయంలో దాదాపు 20% ద్విచక్ర వాహనాల ఇంజిన్ విడిభాగాల విక్రయం ద్వారా వస్తుంది. ఇది విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి పెరుగుతోన్న సవాళ్ల గురించి కంపెనీకి ఇప్పటికే తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ తన ప్రస్తుత ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను విస్తరించాలని నిర్ణయించుకుంది. టెక్నాలజీ రిస్క్ని తగ్గించడానికి, మరింత వృద్ధిని ప్రోత్సహించడానికి SPRL కోయంబత్తూర్ ఆధారిత కంపెనీ EMFIలో 66% వాటాని కొనుగోలు చేసింది. ఇది మోటార్లు, కంట్రోలర్ల వంటి EVకి సంబంధించిన స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేస్తుంది. ఇది మాత్రమే కాదు, తకహట ప్రెసిషన్ కంపెనీలో 62% వాటా కొనుగోలు చేసింది. ఇది హై ప్రెసిషన్ ఇంజిన్ మోల్డింగ్ విడిభాగాలను తయారు చేస్తుంది. ఈ కంపెనీ పవర్ ట్రైన్ అగ్నోస్టిక్ కాంపోనెంట్స్ రంగంలో తన ప్రస్థానాన్ని విస్తరిస్తోంది. देखिए, सबसे बड़ी बात तो रॉ मटेरियल का खर्चा है. अगर स्टील की कीमतें काफी सिग्निफिकेंटली बढ़ती है तो डेफिनेटली थोड़ा बहुत मार्जिन पर प्रेशर आ सकता है. दूसरी बात, अगर मान लीजिए कि कमर्शियल व्हीकल में, पैसेंजर कार सेगमेंट में एक बड़ा सा डी ग्रोथ आता है, डिमांड थोड़ी सी कम होती है, तो डेफिनेटली इनको दिक्कत होगी, क्योंकि इनका पूरा कारोबार ऑटो सेक्टर के ऊपर डिपेंडेंट है. ऑटो सेक्टर पे ही इनका आगे का ग्रोथ प्लान्स निर्भर है, क्योंकि अभी भी डोमेस्टिक मार्केट से ही मेजरली रेवेन्यू आता है. एक्सपोर्ट है, लेकिन एक्सपोर्ट अभी एक छोटा प्रपोर्शन है. तो मैं समझता हूँ कि रॉ मटेरियल कॉस्ट और डिमांड सिनारियो अगर ऑटो में बदलता है तो ही वो बड़ी चुनौती आ सकती है. अदरवाइज बिजनेस काफी स्टेबल. సరే, నేను మీ అభిప్రాయాన్ని అంగీకరిస్తాను. అయితే కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, దాని ఆర్థిక పనితీరు ఎలా ఉంది, ఇది చాలా ముఖ్యమైన విషయం కదా, మరి దీని గురించి ఏం చెప్తావు? దాని గురించి కూడా విను. SPRL ఆర్థిక పనితీరు చాలా బాగుంది. ఫైనాన్షియల్ 2021లో దాని ఆదాయం 1597 క్రోర్స్ నుంచి 2609 క్రోర్స్కి పెరిగింది. ఈ కాలంలో EBITDA అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ 216 క్రోర్స్ నుంచి 460 క్రోర్స్కి పెరిగింది. అంటే లాభం 89 క్రోర్స్గా ఉంది. ఇక 2024 ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 9 మంత్స్ కనుక చూస్తే విక్రయాలు 1908.3 క్రోర్స్ నుంచి 2233.8 క్రోర్స్కి పెరిగింది. ఇదే కాలంలో లాభం 202.5 క్రోర్స్ నుంచి 322 క్రోర్స్కి చేరుకుంది. ఈ కంపెనీ గణాంకాలు విపరీతమైన వృద్ధిని చూపిస్తున్నాయి. ఇంతకీ కంపెనీ షేర్ల పరిస్థితి ఏంటి, దీనికోసం నిపుణులు ఇస్తున్న టార్గెట్ ఏంటి? రైట్, దీనికి ఒక చార్ట్ హెల్ప్తో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫైనాన్షియల్ 2024లో కంపెనీ విక్రయాలు 3075 క్రోర్స్గా అంచనా వేశారు. గత ఏడాది 294 క్రోర్స్గా ఉన్న లాభం 435 క్రోర్స్గా అంచనా వేశారు. ఇక ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. లాభంలో బలమైన వృద్ధి కారణంగా కంపెనీ EPS గత ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న 67తో పోలిస్తే 98 ఉంటుందని అంచనా వేశారు. ఇక రాబోయే 2 ఇయర్స్లో అంటే ఫైనాన్షియల్ 2026 నాటికి కంపెనీ అమ్మకాలు 4000 క్రోర్స్కి, లాభం 600 క్రోర్స్కి పెరుగుతుందని ఓ అంచనా. దీనివల్ల EPS 135కి పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం SPRL షేర్ ట్రేడింగ్ PE వద్ద 13xగా ఫైనాన్షియల్ ఇయర్ 2026 కోసం అంచనా వేసిన EPS ట్రేడ్ అవుతోంది. ఇది నిజంగా ఆకర్షణీయమనే చెప్పాలి, ఎందుకంటే ఫలితాల్లో బలమైన వృద్ధి అంచనాలున్నాయి. ప్రోడక్ట్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆటోమోటివ్ సెక్టర్ నుంచి వృద్ధి చెందుతున్న వ్యాపారం వల్ల షేర్ కూడా రీరేట్ అవ్వచ్చు. ఇక 12 to 18 మంత్స్లో ఈ స్టాక్ 2295 టార్గెట్ చేరుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. देखिए, पहली बात तो श्रीराम पिस्टन्स का जो 9 महीने का रेवेन्यू है वो पिछले 12 महीने से काफी अच्छा है. इनफैक्ट पिछले साल इन्होंने 294 क्रोर्स का प्रॉफिट किया था. इस बार इन्होंने 9 महीने में करीबन 290 क्रोर्स किया है. सबसे बड़ी बात हमको लग रहा है कि इस बार दैट इज फॉर FY24 करीबन 3500 करोड़ का रेवेन्यू और 3000 करीबन FY25 के लिए करीबन 4000 के करीब का रेवेन्यू आने की अपेक्षा रहेगी. सबसे बड़ी बात, इन्होंने काफी नए प्रोडक्ट्स डेवलप किए. जैसे नई गाड़ियां आती है, नए पिस्टन्स की जरूरत पड़ती है, तो मोटा मोटी हमको लग रहा है कि 100 रुपए की अर्निंग FY25 के लिए आएगी और टिपिकली अगर FY26 की बात करें तो 135 रुपए की अर्निंग आएगी. दूसरे ऑटो कंपोनेंट कंपनीज अगर हम देखें तो कम से कम 30-35 के पी मल्टीपल पे चलते हैं, लेकिन ये अगर फॉरवर्ड पी देखें 1 साल का तो करीबन 17-18 का पी मल्टीपल है. तो हमारा मानना है कि अगर 12 से 15 महीने की अवधि के लिए कोई खरीदता है
तो करीबन 2290 या 2300 का एक टारगेट प्राइस लेके आप खरीद सकते हो। సో ఈ పిస్టన్ తయారీ కంపెనీ వ్యాపారం గురించి ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? అవును, వాహనాల పిస్టన్ల సాయంతో మాత్రమే నడుస్తాయని నేను అర్థం చేసుకున్నా. ఈ స్టాక్ను నా పోర్ట్ఫోలియోగా యాడ్ చేస్తే అది ఖచ్చితంగా మంచి బూస్ట్ ఇస్తుందని అర్థమైంది. షూర్.